బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రభుత్వం యంత్రాంగం పరుగులు పెడుతున్నా సరే ఇంకా వరద నీరు మాత్రం పూర్తిగా తగ్గకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు సింగ్ నగర్లో మరోసారి పర్యటించారు. బాధితులకు రాజీ లేని సేవలు అందిస్తామని చెప్పారు. 100 ఏళ్ల చరిత్రలో ప్రకాశం బ్యారేజీకి తొలిసారి ఈ స్థాయి వరద వచ్చింది. నిన్న మధ్యాహ్నం ఏకంగా 11.43 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది. దీంతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో కృష్ణా నదికి ఇరువైపులా లంక గ్రామాలు జలదిగ్బంధంలో చేరాయి. ఇక 2 రోజుల నుండి కురుస్తున్న వరదతో విజయవాడ పూర్తిగా మునిగిపోయింది. విజయవాడలో పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుపోయి ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం పరుగులు పెడుతున్నా సరే ఇంకా వరద నీరు మాత్రం పూర్తిగా తగ్గకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సింగ్ నగర్లో చంద్రబాబు మరోసారి పర్యటించారు. బాధితులకు సేవలను అందిస్తామని కూడా ఆయన చెప్పారు. 100 ఏళ్ల చరిత్రలో ప్రకాశం బ్యారేజీకి తొలిసారి ఈ స్థాయి వరద వచ్చి చేరింది. నిన్న మధ్యాహ్నం ఏకంగా 11.43 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది. దీంతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో కృష్ణా నదికి ఇరువైపులా ఉన్న లంక గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ప్రజెంట్ మనం విజువల్స్ లో చూస్తున్నాము. విజయవాడ పరిస్థితి ఎలా ఉందో, పూర్తిగా వరద నీటిలో విజయవాడ ఆల్మోస్ట్ అక్కడ మునిగిపోయింది. రైలు సేవలు కూడా అక్కడ నిలిచిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. బోట్ సహాయంతో ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందులు అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు వరద నీరు ఎంతవరకు వచ్చేసిందో. అక్కడ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తూనే ఉంది. నిత్యావసర సామాన్లు కూడా అక్కడ లేక ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? వరద నీరు ఎటువైపు ప్రవహించే అవకాశం ఏమైనా ఉందా? అంటే ప్రస్తుతం అయితే అసలు విజయవాడ వాసులకు వరద ముప్పే కాదు, చినుకు పడితే చాలు వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గత 3 రోజుల నుంచి కూడా ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా సహాయక చర్యలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను సింగ్ నగర్లో ఉన్నాను. సింగ్ నగర్లో 3వ రోజు ఉదయం నుంచి దాదాపు 5 గంటల సమయం నుంచే కూడా, అంటే రాత్రి సమయంలో నడిచి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కాకుండా ఇప్పుడు ఉదయం నుంచి అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా అప్రమత్తమయ్యి ఇప్పుడు లోపల ఉన్నటువంటి వాళ్ళు, అంటే నిన్నటి వరకు కూడా, నిన్న దాదాపుగా అర్ధరాత్రి సమయం వరకు అటు సింగ్ నగర్కి సంబంధించి సింగ్ నగర్లో ఉన్నటువంటి మేజర్ ఆ ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళు, దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 200-300 మీటర్లు, ½ కిలోమీటర్ దూరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇప్పటి వరకు రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి రావడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు వాతావరణం పూర్తిగా భిన్నంగా, అంటే కొంతవరకు నిన్నటి నుంచి ఈవేళ వరకు వాటర్ ఫ్లో తగ్గడం, దానికి తోడు దాదాపుగా 2 నుంచి 2.5 అడుగుల వరకు కూడా ఆ వాటర్ తగ్గినటువంటి లెవెల్ తగ్గినటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు అయితే కొంత ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇప్పుడు అటు నందమూరి నగరు, అదేవిధంగా వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీలో ఇంకా 8 నుంచి 9 అడుగుల మేర వాటర్ అయితే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వీటిలో అంటే ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఇంకా ముంపులో ఉంది. వాళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా కిందకి దిగే పరిస్థితి అయితే లేదు. దీంతో తీవ్రమైనటువంటి ఇబ్బందికర వాతావరణం అయితే ప్రస్తుతం సహాయక చర్యల్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళతో పాటుగా అటు ఈ ఆక్టోపస్ సంబంధించినటువంటి కమాండోస్ వీళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 3 లక్షల మంది జనాభా ఒక సింగ్ నగర్కి సంబంధించి అటు జక్కంపూడి కాలనీ, అదేవిధంగా నందమూరి నగరు, ముఖ్యంగా ఈ వాంబే కాలనీ, ఈ ప్రాంతాల్లో దాదాపుగా 3 లక్షల మందికి పైనే జనాభా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు, అదేవిధంగా పునరావాస కేంద్రాలకు తరలించడం అనేది అత్యంత కష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళి వాళ్ళకి సంబంధించి, అంటే కనీసం పాలు కొంత
ఆ లెవెల్ తగ్గడం, ఫ్లో తగ్గినటువంటి నేపథ్యంలో అంటే నడిచి వెళ్ళడానికి ఈజీగా ఉంది. దీంతో చాలామంది కూడా కాలనీలో నుంచి వీళ్ళకి కావాల్సినటువంటి సహాయక చర్యలకు సంబంధించి అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి పరిస్థితి మనము విజువల్లో కూడా చూడొచ్చు. అంటే కనీసం నిత్యావసరాలుగా ప్రస్తుతం కావాల్సినటువంటి పాలు, ఉదయాన్నే టిఫిన్, వాటర్, ఈ మూడింటి కోసం అయితే అనేక మంది లోపల నుంచి నడుచుకుంటూ వస్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. అంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. 3 రోజుల నుంచి కూడా తినడానికి ఆహారం ఏమీ దొరుకుతున్నటువంటి పరిస్థితి, చాలా కనీసం తాగడానికి నీళ్లు అందించినా చాలు అనే ఆ పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఇక్కడ సింగనగర్లో రైల్వే లోకో పైలట్స్ ఉంటారు, గార్డ్స్ అండ్ ట్రైన్ మెన్స్ ఉంటారు. ఇక్కడ కనీసం వెహికల్స్ అంతా ఇక్కడ పెట్టుకొని కూర్చున్నారు, కానీ చిన్నపిల్లలు అసలు ఎవరికి అసలు ఎవరు రెస్పాండ్ లేదు. డ్రెస్ ఈజ్ దేర్, లోకల్ ట్రైన్ మెన్స్ దేర్, వాటర్ కూడా ఇస్తలేదండి. అపార్ట్మెంట్లో అలాగ ఉండిపోయారండి. చిన్న చిన్న పిల్లలు, ఓల్డేజ్ పర్సన్స్ అలాగ ఉండిపోయారండి. వాంబే కాలనీ, బాలాజీ టవర్స్ అండి. ఎంత లోతుంది ఇంకా వాంబే కాలనీ లోపలంతా కూడా? ఇక్కడైతే ఒక 5 అడుగుల లోతు ఉంటుందండి. పడవలు అయితే వెళ్ళొచ్చండి. మరి తీసుకెళ్తాం అంటే తీసుకెళ్తలేదు. కనీసం మమ్మల్ని తీసుకెళ్ళినా మేము మా ఫ్యామిలీ దగ్గర ఉంటామండి. మేము మా ఫ్యామిలీ అక్కడ ఉందండి. మమ్మల్ని తీసుకెళ్ళిన కనీసం ఫ్యామిలీకి తోడుగా అక్కడన్నా ఉంటాం మేము అని చెప్పి. అంటే దేనికోసం వస్తున్నారు ఇప్పుడు బయటికి? అంటే ఏమన్నా నిత్యావసరాలు తీసుకెళ్ళడానికి వస్తున్నారు? అవునండి. కనీసం వాటర్ లేదండి వాళ్ళకి, కనీసం తాగడం దానికోసం తీసుకెళ్తారని చెప్పేసి అడుగుతున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చూడొచ్చు. వీళ్ళందరూ కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా లోపల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కానీ, మా పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ ఎంతమంది నిరాశ్రయులుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళందరిలో కూడా అంటే ముఖ్యంగా కావాల్సినటువంటిది వాటర్ సప్లై కనుక ఖచ్చితంగా వాటర్ సప్లై కనుక వెళితే వాళ్ళకి కావాల్సినటువంటి కొంత ఇబ్బంది అయితే తీరుతుంది. మాకు కావాల్సింది కేవలం వాటర్ మాత్రమే, ఆ వాటర్ అందించండి అంటూ ప్రస్తుతం అయితే వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే వెళ్తున్నటువంటి వాటర్ బాటిల్స్ కానీ ఆ బోట్లలో ప్రస్తుతం వీళ్ళు నిత్యావసరాలకు సంబంధించి కేవలం వాటర్ను మాత్రమే ప్రస్తుతం అయితే లోపలికి తీసుకెళ్తున్నారు. లోపల నుంచి వస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ కానీ, ఫుడ్ కానీ, పాల ప్యాకెట్లు కానీ అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, సహాయక చర్యలు తినడానికి ఏమన్నా అందిస్తారా, వాళ్ళు కనీసం ఏమైనా పెడతారా అనే దానికోసం ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న కవర్స్, సంచులు తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంటిన్యూగా కూడా ఆ హెలికాప్టర్లో, ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లో నిత్యము రౌండ్స్ వేస్తూ, అంటే ముఖ్యంగా దీని ఏరియా లీవ్ కూడా చేస్తున్నారు. అటు గొల్లపూడి ప్రాంతం నుంచి గొల్లపూడి, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే అటు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి దాదాపుగా కంచికచెర్ల దగ్గర నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా ముంపులో, నందిగామ, ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి సహాయక చర్యలు చేయడానికైనా కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము విజువల్లో కూడా చూడొచ్చు. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు వీళ్ళందరూ కూడా వాళ్ళు అంటే సహాయంగా వాటర్లో నుంచి దాదాపుగా 5 అడుగుల ఎత్తులో ఇంకా కూడా వాంబే కాలనీ అంటే ఇక్కడికి దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ వాంబే కాలనీ నుంచి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. వచ్చినటువంటి వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలకైతే ప్రస్తుతం తరలిస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని అంటే ముందస్తుగా ఇక్కడ అంటే సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసరికి అధికార యంత్రాంగం వాళ్ళైతే కొంతవరకు వీళ్ళైతే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే నోట్ చేసుకుని ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనేది ముందుగా నోట్ చేసుకుంటున్నారు. నోట్ చేసుకుని అక్కడికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బోట్లు కూడా నిన్నటి వరకు చాలా బోట్లు ఇంజన్స్ ఇక్కడ ఉన్నటువంటి డివైడర్లకి, అదేవిధంగా స్తంభాలకు, వాటికి తగిలి కొంతవరకు ఇవన్నీ కూడా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మామూలుగా మత్స్యకార బోట్లకు సంబంధించినటువంటి బోట్లు అయితే ప్రస్తుతం వీళ్ళు తీసుకుని లోపలికైతే వెళ్తున్నారు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొంతవరకు బెటర్గా జరుగుతుందని చెప్పొచ్చు. లోపల వరకు అయితే వీళ్ళు ప్రస్తుతం వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయక చర్యలు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతాస్, రైట్, థ్యాంక్ యూ రాజు. అటు మేరకు అనుకుంటారు.